హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. చాలామంది పైల్స్ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ అని అడుగుతుంటారు. ఏం తినాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి? మళ్ళీ జీవితంలో ఇట్లాంటి ఎఫెక్ట్ రాకుండా, ఇట్లాంటి పైల్స్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు తెలుసుకుందాం. సో, పైల్స్ అనగానే అందరికీ తెలుసు. పైల్స్ రావడానికి కారణమే కాన్‌స్టిపేషన్, మలబద్ధకం. చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు, మీకు మలబద్ధకం ఉందా అని. కొందరు కాన్ఫిడెంట్‌గా అస్సలు లేదు సార్, నేను పొద్దున్నే లేవంగానే హ్యాపీగా వెళ్ళిపోతా, మంచి ఫ్రీ మోషన్ అయిపోతుందని అంటుంటారు. బట్ వాళ్ళని మళ్ళీ డీప్‌గా అడిగితే సార్ నేను 2, 3 సార్లు కూడా పోతా, మంచి బోవెల్ అంతా ఎంప్టీ అయిపోయిందని అంటుంటారు. కొందరు మాత్రం ఒప్పుకుంటారు. అవును సార్, నేను గట్టిగా ముక్కుతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ముక్కాల్సొస్తుంది. తర్వాత ఈజీగా వస్తుందని చెప్తుంటారు. కొందరైతే రాళ్ళుగానే పోతుంది సార్ మోషన్ అని చెప్తుంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు. బట్ యాక్చువల్‌గా కాన్‌స్టిపేషన్ మీనింగ్ ఏంటి అంటే, ఈ బోవెల్‌లో మూవ్‌మెంట్ అయ్యే ఏదైతే పెద్ద పేగులో మోషన్ ఏదైతే మూవ్ అయితుందో, అది మూవ్ అయ్యి రెక్టమ్ అంటే పెద్ద పేగు లాస్ట్ పార్ట్‌కొచ్చి ఆగుతది. అక్కడ నుంచి అది ఫిల్ అయిన తర్వాత మనకు మోషన్ పోవాలని ఒక సెన్సేషన్ వస్తది. ఆ సెన్సేషన్ రాగానే మనం మోషన్ పోతాం. మోషన్ పోగానే ఆ రెక్టమ్‌లో స్టోర్ అయిన మోషన్ అంతా బయటికొచ్చేసేయాలి. అట్లా కాకుండా ఆ మోషన్ వచ్చే పాసేజ్‌లో మనకు గట్టిగా ముక్కినా, నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ పోయినా, కొన్నిసార్లు లూజ్ మోషన్ పోయి, కొన్నిసార్లు గట్టి మోషన్ పోయినా, ఇవన్నీ కాన్‌స్టిపేషన్ కిందకే వస్తాయన్నట్టు. అంటే యానల్ కెనాల్‌లో ప్రెషర్ పెంచుతా ఉన్నాం అన్నట్టు. కొన్ని సందర్భాల్లో ఈ కాన్‌స్టిపేషన్ అందరూ ఏమనుకుంటారంటే, సార్ నేను ఇవాళ బిర్యానీ తిన్నా అందుకే నెక్స్ట్ డే మోషన్ హార్డ్‌గా పోయిందని అనుకుంటారు. కానీ కొన్ని సార్లలో కొన్ని రకాల క్యాన్సర్, పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్‌లో కాన్‌స్టిపేషన్ ఒక సింప్టమ్ ఉంటుంది. సో, కాన్‌స్టిపేషన్ రాంగానే మీరు ప్రతిదీ క్యాన్సర్ కాదు, అట్లని క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ కాన్‌స్టిపేషన్ వస్తదని కాదు. బట్ కాన్‌స్టిపేషన్ అనంగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఒకసారి చెక్ చేయించుకోవాలి. అసలు ఎందుకొస్తుంది కాన్‌స్టిపేషన్? కాన్‌స్టిపేషన్ వల్ల ఇలాగే నాకు 1 మంత్ ఉంది అంటే నాకొచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది తెలుసుకోవాలి. సో, ఈ కాన్‌స్టిపేషన్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే ఫిషర్ రావచ్చు, ఫిస్టులాస్ రావచ్చు, పెరియానల్ యాబ్సెస్‌లు రావచ్చు, ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ రావచ్చు, పైల్స్ రావచ్చు. ఇట్లా ఈవెన్ ఏమంటారు, ఆ రెక్టమ్ కూడా బయటికి రావచ్చు. ప్రొలాప్స్ అంటాం దాన్ని. ఇట్లాంటివన్నీ రావచ్చు. కాబట్టి కాన్‌స్టిపేషన్ ఈజీగా తీసుకోకండి. కాన్‌స్టిపేషన్‌ని మనం రూల్ ఔట్ చేసుకోవాలి. సో, కాన్‌స్టిపేషన్ లేకుండా ఉండాలంటే ఏం తినాలి అనేది ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్, మీరు ఏసీలో ఉండని, ఏసీలో లేకపోని ఖచ్చితంగా 3-5 లీటర్స్ అనేవి వాటర్ తీసుకోవాలి. మీ డైట్‌లో ఖచ్చితంగా 40% ఫైబర్ ఉంచుకునేటట్టు చూసుకోవాలి. నిజంగా మీకు ఒకవేళ కాన్‌స్టిపేషన్ ఉంటే మీరు ఇంకో 10% యాడ్ చేసి 50% ఫైబర్ చూసుకొని, ఒక 30% ప్రోటీన్ తీసుకొని, 20% ఖచ్చితంగా కార్బోహైడ్రేట్. అంటే ఈ డైట్ ప్లాన్ చేసుకోవాలి. సో, నేను ప్రతి ఒక్క పేషెంట్‌కి, నా పేషెంట్‌కి సర్జరీ అయ్యాక ఒక క్యారెటో, కీరా మీరు ఫుడ్ తినని, తినకపోని డైలీ మార్నింగ్ ఒక క్యారెట్ కీరా, రాత్రికి ఒక క్యారెట్ కీరా ఖచ్చితంగా తినమని చెప్తుంటాను. ఎందుకంటే దానికి మంచి ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యన కినోవా అని ఒక ఫుడ్ దొరుకుతుంది. కినోవాలో మంచి ఫైబర్ ఉంటుంది. అవకాడోలో మంచి ఫైబర్ ఉంటుంది. ప్రతి ఆకుకూర, లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి. ప్రతి ఆకుకూరలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇట్లా ఫైబర్ ఉన్న డైట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువైతే ఫ్రీగా మూవ్ అయిపోతుంది. కొన్నిసార్లు మీరు వాటర్ తక్కువ తీసుకుంటారు. తీసుకునే వరకు ఏమవుతుంది, బాడీకి కావాల్సిన వాటర్ అంతా మనకు పెద్ద పేగు నుంచి అబ్జర్వ్ చేసుకునే వరకు పెద్ద పేగులో ఉన్న మోషన్ అంతా హార్డ్ అయిపోతుంది. కాబట్టి వాటరు అండ్ ఫైబర్ డైట్ అండ్ యాక్టివిటీస్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, వ్యాయామం అంటారు కదా, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి ఏదో ఒకటి చేయాలి. దీనివల్ల ఏంది అంటే, మనకు కడుపులో ఉన్న పేగులు అనేవి ఏవైతే ఉందో దానిలో మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈజీగా మూవ్ అయితుంది. మనం బద్ధకంగా అలాగే పడుకుంటే పేగుల మూవ్‌మెంట్ తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం మూవ్‌మెంట్ పెంచుకునేటట్టుగా చేసుకోవాలి. ఈ రకంగా కొంచెం ఏరియేటెడ్ డ్రింక్స్ గాని, అంటే కోకా కోలా, థమ్స్ అప్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. బీర్ గాని, ఆల్కహాల్ తీసుకోవడం గాని ఇట్లాంటివి తగ్గించుకోవాలి. ఏదన్నా నైట్ టైమ్ ఫుడ్ తీసుకుంటే అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ పడుకునే ముందు ఫుడ్ తీసుకోవాలి. మీరెప్పుడైనా నాన్ వెజ్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు 1 లీటర్ నీళ్లు ఎక్కువనే కంపల్సరీ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు. దానివల్ల వచ్చే ఈ పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా, పెరియానలసిస్, ఈవెన్ క్యాన్సర్. ఎందుకంటే పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి కూడా రీజన్ ఒక కాన్‌స్టిపేషన్. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.